న్యూస్ చూస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రాథమిక ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఉన్నత విద్యా మండలి పూర్తిస్థాయి కమిటీని నియమించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. న్యూస్ చూస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రాథమిక ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కాగా ఇప్పటికే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఉన్నత విద్యాశాఖ మండలి పూర్తిస్థాయి కమిటీని నియమించే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. న్యూస్ చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ప్రాథమిక ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ రోజు విద్యాశాఖపై, అదేవిధంగా ఉన్నత విద్య, అదేవిధంగా ప్రాథమిక విద్యాశాఖపై మొత్తంగా విద్యాశాఖపై కూడా ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి వివిధ ఉన్నతాధికారులు, అదేవిధంగా విద్యా మండలికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో విద్యాశాఖ మొత్తం నిర్వీర్యం చేయబడిందని చెప్పేసి కూడా గతంలో కూడా చాలా వరకు విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ విద్యాశాఖలో కూడా సమూలంగా మార్పులు చేయాలి, అదేవిధంగా ఇందులో చాలా వరకు సంస్కరణ తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విద్యాశాఖను కూడా ప్రక్షాళన చేయాలి, పేదవారికి విద్యను అందించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా గ్రామాలలో కూడా అదేవిధంగా స్కూళ్లను పెంచాలి, అదేవిధంగా ఉపాధ్యాయులను నియమించాలి అనే ఉద్దేశం ఏదైతే ప్రభుత్వం చేస్తా ఉందో ఈ నేపథ్యంలోనే దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష నిర్వహించిన తర్వాత విద్యాశాఖలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్న దానిపై సీఎంకు ఒక అవగాహన కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చైర్మన్లు ఏవైతే నామినేటెడ్ చైర్మన్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కూడా ఆయన పదవి కూడా పోవడం జరిగింది. ప్రస్తుతము ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎవరూ లేరు. త్వరలో విద్యా మండలికి పూర్తి స్థాయి కమిటీని కూడా నియమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ప్రాథమిక విద్య, ఉన్నత విద్య ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ రోజు సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ గా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ సమీక్షా సమావేశం కొనసాగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ సమావేశంలో పలు కీలకమైన ఆదేశాలు, దిశానిర్దేశం అధికారులకు సీఎం చేయనున్నారు. ముఖ్యంగా ఇంతవరకు ఉన్న పరిస్థితులు ఏమిటి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విద్యాశాఖకు, రాష్ట్రంలోని విద్యార్థులకు న్యాయం చేయాలని చూస్తా ఉంది, ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా రాష్ట్రంలో అక్షరాస్యత పెంచడంతో పాటు అదేవిధంగా ఇప్పటికీ ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి పోస్టుల ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి, సో రేషనలైజేషన్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, విద్యాశాఖలో ఉన్న సమస్యలు ఏంటి, వీటన్నిటిపై కూడా కూలంకషంగా అధికారుల నుండి సమాచారం తీసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏం ఆలోచిస్తా ఉంది, ప్రభుత్వం ఏం చేయడానికి సిద్ధంగా ఉంది అనే దానిపై కూడా అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికైతే
ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలకమైన దిశానిర్దేశం అధికారులకు కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది వారు. మార్పులు చేయబోతున్నారా? అది విద్యా వ్యవస్థకేనా లేదంటే విద్యా శాఖకు పరిమితం చేయనున్నారా? విద్యా వ్యవస్థను కూడా మార్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా వరకు కూడా పలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫీజుల భారం అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, అదేవిధంగా ఉపాధ్యాయులు అధ్యాపకుల ఒక కొరత, అదేవిధంగా భవనాల కొరత, ఇవన్నిటినీ కూడా చాలా వరకు కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా పలు ఇప్పటికే గత ప్రభుత్వం పట్టించుకోలేదనే వాదన ఉందో, సో అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు, ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా గతంలో విద్యాశాఖ మంత్రులు ఇట్లాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించడమే అరుదు అని చెప్పేసి కూడా కొందరు అధికారులు ఆఫ్ ది రికార్డు మనకు చెప్తా ఉన్నారు. అంటే విద్యాశాఖను పట్టించుకోలేదు అనే ఒక వార్తలు కూడా వస్తా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ఒక సమీక్ష సమావేశం నిర్వహించారన్నారు. అందులో అన్ని రకాలైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అందులో అధికారుల దగ్గర నుంచి అదేవిధంగా విద్యార్థుల వరకు కూడా అన్ని రకాలైన సమస్యలు, వివిధ దశల్లో ఏ రకాల సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం ఇంకా వాటి సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి అనే దానిపై కూడా ఒక విధి విధానాలు కూడా రూపొందించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో అధికారులతో కూడా ఇంటరాక్ట్ అవ్వనున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయబోతున్నారు. ఇంతకు ముందు జరిగిన శాఖల్లో కూడా చూసాం మనం. అదేవిధంగా అటు విద్యుత్ శాఖ కానీ ఇదేవిధంగా ఇరిగేషన్ శాఖలో కూడా ఖచ్చితంగా అధికారులు హాజరు కావాలని అయితే కండిషన్ పెట్టారు. సో ఈ రోజు జరిగే విద్యాశాఖకి ఏమన్నా అధికారులు కూడా ఇలాంటి కండిషన్స్ పెట్టారా? ఖచ్చితంగా ఈ రోజు అయితే అధికారులు కూడా అందరూ కూడా హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే విద్యాశాఖలో కమిషనర్లు కూడా, విద్యాశాఖ సెక్రటరీ కూడా వాళ్ళందరినీ కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా మార్చడం జరిగింది. కాబట్టి కొత్త అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే విద్యాశాఖ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేశారు, మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టారు. సో అట్లాంటి నిష్ణాతులైన అధికారులను కూడా ప్రస్తుతము సెక్రటేరియట్ లో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కూడా వీళ్ళకి పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రోజు హాజరు కానున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏ రకంగా విద్యాశాఖను ఇంకా బలోపేతం చేయాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే దానిపై కూడా చర్చించుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థపై కూడా ఇందులో ముఖ్యంగా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా టీచర్లు కొరత, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి, ముఖ్యంగా ఉన్నత విద్య కావచ్చు, ప్రాథమిక విద్య కావచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయబోతున్నారనే ఈ మూడు అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు. వీటిపై ఒక సుదీర్ఘమైనటువంటి ఈ రోజు సమీక్ష సమావేశం మధ్యాహ్నం నుండి దాదాపు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలపై కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతా ఉంది. వారు రైట్ రాజు, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కొన్ని శాఖల సమీక్షలు మనం చూసాము. అటు విద్యుత్ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కానీ, అంటే చర్చలు జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దాని లోటుపాట్లను బయట పెట్టారు, ప్రజలకు తెలియజేశారు. సో ఈ రోజు జరిగే విద్యాశాఖ లోటుపాట్లను కూడా బయట పెట్టే అవకాశాలు, ప్రెస్ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా వరుణ్, ఎందుకంటే మనం చూసాము మీరు అన్నట్టు గతంలో కూడా విద్యుత్ శాఖపై మొదటగా అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ముఖ్యంగా ధరణి, అదేవిధంగా విద్యుత్ శాఖ, అదేవిధంగా ఇరిగేషన్, ఈ మూడు వాటిపై కూడా ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. అందులో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ లోటుపాట్లకు సంబంధించి మనం చూసాము. రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, అదేవిధంగా విద్యుత్ శాఖపై కూడా శ్వేతపత్రాలు కూడా విడుదల చేసింది. అంటే అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి, ప్రస్తుతం అందులో ఉన్నటువంటి అప్పులు ఏంటి, మొత్తం గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అంటే ఏ విధంగా పాలన చేసింది, ఏ విధంగా ఆ యొక్క సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసింది అనే దానిపై ప్రజల ముందైతే అంటే ప్రభుత్వ అధికారులతో చేసినటువంటి ఇదంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కావచ్చు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆ విధంగానే విద్యాశాఖను కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు సమీక్షా సమావేశం జరగనుంది. కాబట్టి ఈ సమీక్షా సమావేశంలో పలు అంశాలు, ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా విద్యార్థులకు కావచ్చు, ఇది విద్యా వ్యవస్థకు కావచ్చు, ఏవైతే ప్రతికూలంగా ఉన్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా సమీక్షించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధ్యాపకులకు కావచ్చు, వీళ్ళందరికీ మేలు జరగాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, ప్రస్తుతం ఇంకా మెరుగైన వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలంటే, మెరుగైన విద్యను అందించాలంటే తీసుకోవాల్సిన ఏ అంశాలపై మనం ప్రధానంగా దృష్టి సారించాలి, ప్రభుత్వం యొక్క ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అనే దానిపై ప్రధానంగా ఈ రోజు సమీక్షా సమావేశంలో నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అధికారులకు కూడా దానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలి, విద్యా వ్యవస్థ బలోపేతానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలన్న దానిపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి రివ్యూలను కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే మనము ఖచ్చితంగా దీంట్లో కూడా ప్రక్షాళన జరిగే అవకాశం అయితే మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇందులో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అంశాలపై ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.